శ్రీకృష్ణ. ఈరోజు మనము ఉత్పన్న ఏకాదశిని గురించి తెలుసుకుందాము. కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపము తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది. మురా అనబడే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురని సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేస్తాడు. అందుకని ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి యొక్క జయంతిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలెను. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి పాపములు హరించబడతాయి. మురా అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకి ప్రతీక. ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారు ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశుల్లో ఉపవాసం చేసిన ఫలితమునే కలిగి వైకుంఠ ప్రాప్తిని పొందగలరు. 1000 ఆవులను దాతృత్వముగా దానం చేయటం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఇంకా ఎక్కువ అని నమ్ముతారు. కాబట్టి అందరూ ఉత్పన్న ఏకాదశి ఈ రోజున ఉపవాసం ఉండి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కాగలరు. జై శ్రీకృష్ణ.